తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో న్యాయవాదులు భారీ నిరసన చేపట్టారు. రాష్ట్రంలో న్యాయవాదులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ సంఘం ఆధ్వర్యంలో విధులను బహిష్కరించారు. అనంతరం ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణం ఎదుట నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సంఘం అధ్యక్షుడు పి లక్ష్మయ్య మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక శిక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే మృతికి కారణమైన ముద్దాయిలను వెంటనే న్యాయవాదుల మృతికి కారణమైన ముద్దాయిలను వెంటనే వర్ధిల్లాలే న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలే న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల మృతికి కారణమైన ముద్దాయిలను వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి న్యాయవాదులకు రక్షణ చట్టం వెంటనే తేవాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి న్యాయవాదుల మీద దాడి చేసిన వ్యక్తులకు కారణమైన వాళ్ళందరినీ న్యాయవాది మృతికి కారణమైన అందరినీ శిక్షించాలి న్యాయవాద మృతికి కారణమైన అందరినీ వెంటనే న్యాయవాద మృతికి కారణమైన అందరినీ సూళ్లూరుపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ సూళ్లూరుపేట న్యాయవాద సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మూల స్తంభాలైనటువంటి రక్షణ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ రెండింటినీ కాపాడాలంటే న్యాయ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. కానీ ఈ తరుణంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయవాదుల యొక్క రక్షణ లేకుండా పోతుంది. చాలా దారుణంగా న్యాయవాదుల మీద ఈ మధ్య ఎక్కువగా హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి సీలేరులో జరిగినటువంటి న్యాయవాదిపై వారి కుటుంబంలో కూడా సభ్యులందరినీ కూడా తీవ్రంగా గాయపరిచినటువంటి సంఘటన సీలేరు న్యాయవాది బార్ అసోసియేషన్ న్యాయవాది ఎల్లయ్య గారు ఈనాడు మృతి చెందాడు. వారి యొక్క మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఈనాడు న్యాయవాదులకు రక్షణ లేని కారణంగా సూళ్లూరుపేట న్యాయవాదుల సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తేవాలని అమలుపరచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు తెలంగాణలో కూడా ఈ మధ్య తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుపరిచారు. అదే రీతిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల రక్షణ చట్టం అమలు పరచాలని చెప్పి సూళ్లూరుపేట బార్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ